నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. త్వరలోనే జమిలి ఎన్నికలపై విధి విధానాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. 25 నుంచి క్రూసిబుల్ అసోసియేషన్ శత జయంతి వేడుకలు. పరిశ్రమను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. నువ్వో నేనో తేల్చుకోవటానికి సిద్ధమా? భరత్రామ్కు ఇన్నమూరి తీర్పు సవాల్. అమరావతి భారం ప్రజలపై ఉండదు. రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ వెల్లడి. క్రైస్తవుల భద్రతకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అందరికీ న్యాయం చేసేలా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చర్చిపై దాడి జరిగితే నేనే వెళ్లి పరిశీలించానని, తర్వాత అలాంటి దాడులు జరగకుండా క్రైస్తవుల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడించారు. చర్చిల నిర్మాణానికి ఆర్థిక సాయం చేశాం. గుంటూరులో క్రిస్టియన్ భవన్కు 2 ఎకరాలు కేటాయించి నిర్మాణానికి 10 కోట్లు ఖర్చు చేశామని, గత ప్రభుత్వం మిగతా పనులు పూర్తి చేయలేదని, దాన్ని పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని, క్రైస్తవ శ్మశాన వాటికలకు నిధులు కేటాయిస్తామని వివరించారు. విజయవాడలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి క్యాండిల్ లైట్ సర్వీస్లో పాల్గొన్నారు. లోకరక్షకుడైన ప్రభువు కరుణా కటాక్షాలు రాష్ట్రానికి ఉండాలని ఆకాంక్షించారు. జెరూసలేం యాత్రకు మొదటిసారిగా ఆర్థిక సాయం అందించాం. క్రైస్తవ విద్యార్థుల సంక్షేమానికి కృషి చేశాం. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు చేశామని, క్రైస్తవ సంస్థలు ప్రారంభించిన ఎయిడెడ్ సంస్థల్ని గత 5 ఏళ్లలో నిర్వీర్యం చేశారన్నారు. అన్నింటినీ అధిగమించి రాష్ట్రానికి పూర్వ వైభవం తెస్తామన్నారు. పాస్టర్లకు గౌరవ వేతనాలు విడుదల చేశామన్నారు. అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని సీఎం వివరించారు. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, క్రైస్తవ మతాన్ని స్వీకరించకపోయినా క్రీస్తు తత్వాన్ని అనుసరించే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంత్రులు ఎన్ఎండి ఫారూక్, సవిత, కొల్లు రవీంద్ర, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖాను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడుండే వాళ్లే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అటు తెలంగాణ రాష్ట్రం, భారతదేశం, ప్రపంచంలో ఉండే క్రిస్టియన్ సోదరి సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్. యేసు ప్రభు జన్మించిన రోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. లోక రక్షకుడైన ప్రభు కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగి నిరాడంబర చాటుకున్న ప్రజారక్షకుడు యేసు. నమ్మిన వారి కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరు కూడా ఉత్తేజాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు వచ్చినా మీతో మాట్లాడుతూ ఉంటే మీ ఉత్సాహం చూసినప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇక్కడి నుంచి పొందుతున్నాం. ఎల్లప్పుడూ కూడా మనందరం ప్రభు త్యాగాన్ని స్మరించుకోవాలి, శాంతి మార్గాన్ని అనుసరించాలి, ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి, ఈర్ష్య ద్వేషాలు పరదొలాలి, అబద్ధం, లంచం వంటి పాపాలకు దూరంగా ఉండాలి. ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తాను, మైనారిటీ వర్గాల సంక్షేమానికి, భద్రతకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను. ఒకసారి అయితే సమైక్య ఆంధ్రప్రదేశ్లో చర్చి పైన దాడులు జరిగితే స్వయంగా నేనే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి మళ్లీ అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా కంట్రోల్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. మీరెప్పుడూ నా దృష్టికి తీసుకొస్తారు. క్రైస్తవ శ్మశాన వాటికల కోసం ఆర్థిక సహాయం చేయమని కోరినప్పుడు ఇది చాలా జనైన సమస్య, దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇచ్చాం. భవిష్యత్తులో కూడా మీకు పూర్తిగా అండగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను తీవ్రంగా అవమానించిన పార్టీ కాంగ్రెసేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి విమర్శించారు.
రెండుసార్లు ఎన్నికల్లో ఓడించి పార్లమెంట్లో అడుగుపెట్టకుండా ఆయన్ను మానసిక క్షోభకు గురి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. రాజమహేంద్రవరంలో మంగళవారం పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అంబేద్కర్ను భారతరత్న పురస్కారం ప్రకటించామని గుర్తు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించింది భాజపా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో 25 లక్షలకు పైగా భాజపా సభ్యత్వాలు నమోదవుతున్నాయని చెప్పారు. జరిగిన పార్లమెంటు సమావేశాల్లో పలు అంశాలను ప్రస్తావించినట్టు వివరించారు. 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నది బీజేపీ విధానమని, దీనిపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చర్చించిన అనంతరం తీర్మానాన్ని ఆమోదించి జేపీసీకి పంపడం జరిగిందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తాను ఈ స్థాయికి వచ్చినట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ చాలాసార్లు స్పష్టం చేయటం జరిగిందన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 106 సార్లు రాజ్యాంగ సవరణ చేయటం జరిగిందని, ప్రతిసారి వారి స్వలాభం ప్రభుత్వాన్ని కూల్చటానికే ఉపయోగించారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ జేబులో పెట్టుకుంటే బీజేపీ శిరస్సు వంచి ముందుకు సాగిందన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించి బీజేపీ ముందుకు సాగుతుంటే అంబేద్కర్ పేరుని వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటును అడ్డుకొని ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, బీజేపీ నాయకులు నర్సిపల్లి హారిక, వై రంగబాబు, గుర్రాల వెంకట్రావు, కాలెపు సాయిరాం, ఏపీఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మొన్న పార్లమెంట్ సెషన్ 20వ తారీఖుతో మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. దానిలో ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది జమిలీ ఎన్నికలకి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. బికాజ్ దాని మీద జేపీసీ కాన్స్టిట్యూట్ చేశారు. జేపీసీలో రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు ఉంటారు. అండ్ వీళ్ళందరూ కూడా ప్రతి పార్టీ నాయకులతోటి అందరితోటి మాట్లాడి వారి యొక్క అభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత దాన్ని పార్టీకి ప్రభుత్వానికి అందించిన తర్వాత దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్నీ కూడా రూపకల్పన చేయడం జరుగుతుంది. సో ఆ ప్రక్రియ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మొన్న అనౌన్స్ చేశారు. పార్లమెంట్లో అందరూ ఒప్పుకున్న తర్వాతే ఏదైనా అమెండ్మెంట్స్ చేయాలన్నా ఏదైనా కానీ మనం చేసుకోవచ్చు. నిజంగా చూడాలంటే రాజ్యాంగానికి 106 అమెండ్మెంట్స్ జరిగాయి, అంటే మార్పులు చేర్పులు జరిగాయి. చాలా వరకు కూడా యూపీఏ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే అనేక సందర్భాలు దగ్గర 90 పైచిలుకు సార్లు వారు అధికారంలో ఉన్నప్పుడే రాజ్యాంగానికి మార్పులు చేయటం జరిగింది. వారు చేసినటువంటి మార్పులు కనుక మనం చూసినట్లయితే ఎమర్జెన్సీని ప్రవేశపెట్టడానికి, లేదా ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి, ఆ రకమైనటువంటి అంశాలు తీసుకుని, అంటే స్వలాభం ఉన్నది అని అనుకుంటేనే రాజ్యాంగ సవరణ చేయటం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నన్ని పర్యాయాలు ఏవైతే అమెండ్మెంట్స్ జరిగాయో వాటి మీద కనుక ఒక్కసారి మనం దృష్టి కేంద్రీకరించినట్లయితే బీసీ కమిషన్కి నిన్న మొన్నటి వరకు రాజ్యాంగ హోదా లేదు, కానీ ఇవాళ దానికి కాన్స్టిట్యూషనల్ లీగాలిటీ ఇవాళ ఎన్డీఏ కూటమి కల్పించింది. అది దేశంలో ఉన్నటువంటి పౌరులకి, అదేవిధంగా కొన్ని వర్గాలకి న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి చేసినటువంటి సవరణలే కానీ ఇంతకు ముందు చేసినట్లు వాళ్ళకి ఉపయోగపడేటువంటి సవరణలు ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేయలేదు. మీడియాలో ఒక పోస్ట్ కూడా వైరల్ అయింది. రాహుల్ గాంధీ గారు వచ్చి మహారాజ్ శివాజీ గారికి దండ వేశారు, కానీ పక్కనే ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మకి దండ వేయకుండా. మీడియాలో ఉన్నటువంటి మీరందరూ కూడా చూసుంటారని నేను అనుకుంటున్నాను. దాన్ని ఆయన చిత్రం ముందు అట్లా పెట్టేసి ఆయన అవతలకు వెళ్ళినటువంటి వీడియో కూడా బాగా వైరల్ అయింది. కనుక దాన్ని మనం తీసుకురాకూడదు అని చెప్పి భావించినా కూడా ఆ తర్వాత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియాలో ఇప్పుడిప్పుడే మనకి స్వాతంత్రం లభించింది. ఎక్కడైనా సరే ఏదైనా గొడవలు జరిగినా, కొంచెం యూనిటీ ఇంటెగ్రిటీ దెబ్బతిన్నా, లా అండ్ ఆర్డర్ మనం కొంచెం గాడిలో పడేంత వరకు ఈ ఆర్టికల్ ఉంటుంది అనేటువంటి భావనతోటి 356ని ప్రవేశపెట్టారు. కానీ మనం చూసినట్లయితే 134 సార్లు ప్రజాస్వామికంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు రద్దయితే దగ్గర 100 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రద్దు చేయబడ్డాయి.
1924 నుంచి క్రూసిబుల్ ముసల పరిశ్రమను ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు నడుపుతూ ఇప్పుడు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు సిద్ధమయ్యామని ఆల్ ఇండియా గ్రాఫైట్ అండ్ క్రూసిబుల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మజ్జి అనంతరెడ్డి సాంబమూర్తి తెలిపారు. స్థానిక తాడితోటలో ఉన్న అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 3 రోజుల పాటు శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 25న గణపతి హోమం, 26న మోరంపూడ్లో క్రూసిబుల్ పరిశ్రమలు ఉన్న ప్రాంతాలకి క్రూసిబుల్ చౌరస్తాగా నామకరణం చేసి అక్కడి నుంచి ర్యాలీ చేస్తామన్నారు. 27వ తేదీన మంజీరా కన్వెన్షన్ సెంటర్లో 1000 మందితో భారీ సభ జరుగుతుందని రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకట్రమణ చౌదరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చియ చౌదరి, బత్తుల రామకృష్ణ హాజరవుతున్నారని తెలిపారు. ప్రస్తుతం 40 మంది మాత్రమే క్రూజిబుల్ వ్యాపారాలు చేస్తున్నారని, తమిళనాడు నుంచి ఏడాదికి 600 టన్నుల ముడిసరుకు ఇప్పించడంతో పాటు ఒక సాంకేతిక సలహాదారుణ్ణి ప్రభుత్వం నియమించాలని కోరారు. పరిశ్రమలపై ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది ఆధారపడి జీవిస్తున్నారని, స్థలాలు కేటాయించడంతో పాటు 18% ఉన్న జీఎస్టీని 12% తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. తమకు ప్రభుత్వం చేయూతనందిస్తే మరో 100 సంవత్సరాల పాటు గ్రాఫైట్ క్రూసిబుల్ ఇండస్ట్రీని ముందుకు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి సహాయం పొందలేదని, ఇప్పుడైనా తమ పరిశ్రమల అభివృద్ధికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందించాలని వేడుకున్నారు. సమావేశంలో మాజీ అధ్యక్షుడు కొల్లి అప్పారావు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. మాకు తమిళనాడు నుండి గ్రాఫైట్ వస్తుందండి. అదేమో మేము ఆన్లైన్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ తరఫునే అది మాకు ఇన్ని టన్నులు, ఒక 600 టన్నులు ప్రతి సంవత్సరం వచ్చేటట్టు ఏర్పాటు చేసి మాకు కొద్దిగా భూములు ఇచ్చి మా ఇండస్ట్రీస్ అన్నీ ఒక చోట చేస్తాయి. ఇటు కార్మికులకు కానీ ఇటు సాంకేతికంగా కానీ గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా ఇన్ని సంవత్సరాలు అయినా మాకు ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి గవర్నమెంట్ వారు స్థలం కానీ ఏమీ కేటాయించలేదు. మేము ఎప్పుడు వాళ్ళు డిమాండ్ చేసి అడగలేదు. ఈసారి వచ్చినటువంటి మంచి గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా సహకరించి మా ఇండస్ట్రీని ఈ రాజమండ్రిలో తలమానిక వంటి మూసల కంపెనీ అనేది 100 సంవత్సరాలు జరుపుకున్నది. చాలా విశేషమైనటువంటితో కూడుకున్నటువంటి ఇండస్ట్రీ. పారిశ్రామికంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, యాజమాన్యం సమిష్టిగా అందరూ కలిసి ఇక్కడ రావడం గమనార్హం. అలాగే 27వ తారీఖుని ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారు, ఎంపీ పురంధేశ్వర గారు, అలాంగ్ విత్ 3 ఎమ్మెల్యేస్, లోకల్ ఎమ్మెల్యేస్ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, గోరంట బుచ్చయ్య చౌదరి గారు, బత్తుల బలరామకృష్ణ గారు, అలాగే రుడా చైర్మన్ చౌదరి గారు, మన కలెక్టర్ గారు, వీరందరితో పాటు స్పెషల్ గెస్ట్స్ కూడా అందులో ఉన్నారు. వీరందరూ కూడా మంజీరాలో 27వ తారీఖున సాయంత్రం 3 గంటల నుంచి కార్యక్రమం చేపట్టి అక్కడ మోస యొక్క విశిష్టత, ఈ క్రూసిబుల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక 1000 మందితో కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. దీనికి అన్నిటికీ కూడా ఒక ర్యాలీ అవ్వచ్చు, ఈ రాబోయే 3 రోజుల్లో కార్యక్రమాలు కావచ్చు. ఈ విషయంలో మీడియా వారు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, ముందుగా మేము ఏదైతే మెమరాండం ఇచ్చామో మినిస్టర్ గారికి కానీ, తోటి ఎమ్మెల్యేస్ కానీ, కలెక్టర్ గారికి కానీ అందరికీ ఒకే ఎజెండాతో ముందుకెళ్ళాం. వ్యాపారం ఎక్స్ ప్రెసిడెంట్ అండి. నేను ప్రస్తుతం వర్కింగ్ కమిటీ మెంబర్ని. మీరు ఎక్కువ హైయెస్ట్ చేసినప్పుడు 10 రూపాయలు మీకే ఇచ్చేవాళ్ళు. అలాగొచ్చే టెండర్ మేమేం చేసేవాళ్ళంటే అది మా అవసరం నిమిత్తం మేము ఎక్కువ కోట్ చేసేవాళ్ళం. మా కన్జ్యూమర్స్ కన్నా ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళకన్నా మాకు అవసరం కాబట్టి ఇన్కేస్ టెండర్ మాకు రాకపోతే ఎంత ఎక్కువ పెట్టుకోనాలో కూడా మాకు తెలిసేది కాదు. అందుకని మేమే కేజీకి రూపాయి 2 రూపాయలు అయితే ఇందులే అని ఎక్కువ పెట్టుకునేవాళ్ళు. ఈవేళ అదేం కాదు, తక్కువ టెండర్ పాల్గొన్నా ఎక్కువ టెండర్ వచ్చిన వాడు గ్యారంటీ అని ఏం లేదు. మళ్ళీ ఓపెన్ టెండర్, రోడ్డు మీద ఏలం పాటేసినట్టే. ఈ టెండర్లో ఎవరైతే ఉన్నారో 4-5 వాళ్ళు ఓపెన్ టెండర్, రోడ్డు మీద ఏలం పాటేసినట్టే అండి. మేము ఎంతవరకు వెళ్ళగలం అలాగా? మా స్తోమత ఏంటి? ఇది మా అతి చిన్న ఇండస్ట్రీస్. ఆ టెండర్లో మేము పాల్గొలేం. దాంట్లో హయ్యెస్ట్ ఎక్కువ బాగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. మాకు కావాలి, ఎంత కావాలి? సంవత్సరానికి ఒక 600 టన్నులు. అది గవర్నమెంట్ వారు టామిన్ వాళ్ళతో, ఆ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళు ఫిక్స్ చేసిన రేటు. మేము తక్కువేమని అడగలేదు, ఎప్పుడు అడగలేదు. వాళ్ళు ఫిక్స్ చేసిన రేటుకి మాకు ఇప్పిస్తే మా ఇండస్ట్రీ కొంతకాలం మనుగడ ఉంటుంది.
గాల్లో గెలిచిన మాజీ ఎంపీ మార్గాని భరత్ గాలి నాయకుడిగానే మిగిలిపోయారని, కార్పొరేటర్గా కూడా గెలవరని టీడీపీ నాయకులు విమర్శించారు. ఇసుక విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తున్నారని, అలాంటప్పుడు ఎమ్మెల్యేలకు ముడుపులు అంటూ వైసీపీ నాయకులు పసలేని ఆరోపణలు చేయటం సరికాదని పేర్కొన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు మాట్లాడుతూ, గాలి భరత్ తనతో 23వ వార్డులో బ్యాలెట్ పోటీలో పాల్గొంటే ఎవరేంటనేది తేలిపోతుందన్నారు. ప్రజలు అభిమానంతో ఓట్లు వేసి 74,000 మెజారిటీతో గెలిపించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను ఓర్వలేక ఈవీఎం ఎమ్మెల్యే అంటున్న భరత్ను తాను గాల్లో గెలిచిన గాలి మాజీ ఎంపీ అంటానని చెప్పారు. 23వ వార్డులో 2,000 బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేశాను. భరత్ నేను అక్కడ ప్రజల అభిప్రాయం తీసుకుంటామని, ఎవరికి మెజారిటీ వస్తుందో అక్కడే తేలిపోతుందని సవాల్ చేశారు. అతను వార్డు కార్పొరేటర్గా కూడా తగడని చెప్పడమే తన ఉద్దేశమన్నారు. మొకమాటి సత్యనారాయణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైందన్నారు. భరత్ వైసీపీ ఏమిటనేది ప్రజలకు తెలుసన్నారు. అందుకే ఆదిరెడ్డి వాసును 74,000 మెజారిటీతో గెలిపించారన్నారు. వైసీపీ పాలనలో ఇసుక డబ్బంతా జగన్ జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. టీడీపీ నాయకులు బేసరి చిన్ని, కౌలూరి వెంకట్రావు, అజ్జరపు రమేష్, కానేటి ప్రభు, కడియాల శ్రీనివాస్, కడియాల శ్యామ్, రాయుడు చిన్న, ఇల్లూరి వెంకన్న, రాజు, వెదుళ్లపల్లి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. గాలి ఎంపీ గారికి ఒక సవాల్ ఇచ్చాను 1 వారం రోజుల క్రితం. నాతో పోటీకి రెడీయా నువ్వు అని. మరి ఆయన స్వీకరిస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ నేనైతే రెడీగానే ఉన్నాను. దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా అవసరం లేదు. 2,000 బ్యాలెట్ పేపర్లతో నువ్వు నేను మన 23వ వార్డులోకి వెళ్దాం. అప్పుడు అర్థమైపోద్ది నీ పరిస్థితి ఏంటో. అలాగే డేట్ నువ్వు నిర్ణయించినా పర్లేదు, లేకపోతే ఎప్పుడు నువ్వు చెప్పినా పర్లేదు, లేకపోతే మేము చెప్పమన్నా మేము రెడీగా ఉన్నాం. మాట్లాడితే ఇసుక కొండలు అంటావు, బ్రాందీ షాపులు అంటావు. ₹1,00,000 దానికి ఫైన్ కింద వేసి మన కలెక్టర్ గారు వ్యత్యాసం చూపకుండా ₹1,00,000 దాని మీద ఫైన్ వేశారు. అది ఎవరికో నువ్వు ముందర కనుక్కో. అన్నీ తెలుసుండి దొంగవై నువ్వుండి అందరినీ దొంగ దొంగ అని అంటావు. వామభూమిలో ఏం చేసావో, బూరుగుబూటి దాంట్లో ఏం చేసావో అన్నీ మా ఎమ్మెల్యే గారు తండ్రి గారైన ఆదిరెడ్డి అప్పారావు గారు త్వరలోనే అన్ని బయటకు తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇసుక విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని ఆ రోజు చెప్పారు. దానికి కట్టుబడి అన్ని ఎమ్మెల్యే గారు అందరూ దానికి కట్టుబడి ఉన్నారు. అంతే స్ట్రిక్ట్గా అందరూ ఇదిగా ఉన్నారని తెలియజేస్తున్నాను. నీ స్వలాభం కోసం ఆ రోజు చిట్లు విషయం అయితే కానీ వ్యాపారస్తుల జోలికి వచ్చి ఆ రోజు ఆదిరెడ్డి అప్పారావు గారిని, ఆదిరెడ్డి వాసు గారిని అరెస్ట్ చేయించావు. వాళ్ళకి కొంచెం ఏదో ఆ రోజు సూపరింటెండెంట్ గారు కూడా వాళ్ళకి ఏదో కొంచెం ఇచ్చేస్తున్నారని కూడా ఆయన కూడా సస్పెండ్ చేయించావు. అంటే నువ్వేంటంటే నువ్వు ఎక్కడ ఓడిపోతావు, వీళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళు వెనక్కి తగ్గుతారని ఆ రోజుల్లో నువ్వు చేసిన పనులన్నీ గుర్తెచ్చుకో. నేను అక్కడ ఉన్నాను ఆ రోజు, నీదేమే నువ్వు ఏ పనులు చేసావో నాకు తెలుసు. అవన్నీ చేశాను. బ్యాలెట్ పేపర్ కూడా నా మీద పోటీ చేయగలరే నువ్వురా, ఎప్పుడైనా మనం రెడీగా ఉన్నాను. నేను బ్యాలెట్ పేపర్లు కూడా సిద్ధంతో ఉన్నాను. 2,000 బ్యాలెట్ పేపర్తో రెడీగా ఉన్నాను. నువ్వు నేను తేల్చుకుంటున్నా. నిన్న ఇక్కడే వైసీపీకి సంబంధించిన పెద్దలు వాసంశెట్టి గంగాధరం, అలాగే నక్క శ్రీనాగేష్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారిని చర్చా వేదిక రమ్మని చెప్పేసి అని అడుగుతున్నారు. మేము గవర్నమెంట్ ఫామ్ చేసి 8 నెలలు అయింది. మీరు ఏం చేశారో, మీరు ఇంత దారుణానికి ఒడిగట్టారో ప్రజలందరూ అబ్జర్వ్ చేసి మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి 74,000 మెజార్టీని కట్టబెట్టారు రాజమండ్రి వాసులు. మీరు ఇంకా మరి ఏమనుకుంటున్నారో ఏంటో మాకు అర్థం కావట్లేదు, కానీ ప్రజలకు తెలుసు మీరేంటో. మీరు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండరు. ఆదిరెడ్డి కుటుంబం కానీ
ఆదిరెడ్డి కుటుంబంతో ఉన్నటువంటి మేము కానీ ప్రజలకు ఇప్పుడు కూడా అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట నష్టాలని చూస్తూ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మా ఆదిరెడ్డి కుటుంబం ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయం చేస్తూ ఒక కుటుంబంలాగా రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా కుటుంబంలాగా మేము అందరం ఉంటూ వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాం. 2 సంవత్సరాలు చేసిన తర్వాత తప్పకుండా మేము ఏం చేసామో మీకు కంపల్సరీ మేము చెప్తాం. అలాగే మాది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతిదీ కూడా ప్రతి వ్యవహారం కూడా మేము ఏదైతే చెప్పామో అన్నీ కూడా ముందుకు సాగుతాయి. కంపల్సరీ అన్ని ప్రజలకి మేలు చేసేవి ఉంటాయి. రాష్ట్రంలోని 26 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ రాష్ట్రానికి దేశానికైనా రాజధాని అవసరమన్నారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీంతో పాటు అన్ని ప్రాంతాలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. రుణాలు తీసుకొచ్చామని వాటి భారం ప్రజలపై మోపేది లేదని స్పష్టం చేశారు. భూముల విలువ పెరిగాక రుణాలు తిరిగి చెల్లిస్తామన్నారు. ప్రజలపై భారం లేకుండా పనులు సాగుతాయని చెప్పారు. గతంలో మేం తీసుకొచ్చిన పరిశ్రమలను వైకాపా ప్రభుత్వం తరిమేసింది. మళ్లీ పరిశ్రమలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. జనవరి 15 కల్లా రాజధాని నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తాం. కట్టని ఇళ్లకు గత ప్రభుత్వం రుణం తీసుకొని అనేక సమస్యలు తెచ్చింది. బ్యాంకులకు 102 కోట్లు చెల్లిస్తే గానీ ముందుకు కదలని పరిస్థితి ఉందన్నారు. ఆ నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారన్నారు. భూముల అమ్మకం, సంపద సృష్టితోనే రుణాలు చెల్లిస్తామని, వైకాపా నేతలకు ఇంకా అమరావతి రాజధానిపై కక్ష తీరలేదని, అందుకే ఆ పార్టీ విష ప్రచారం చేస్తోందని నారాయణ విమర్శించారు. పేదలు నిరుపేదలకు 300 చదరపు అడుగులు కడతారు అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్. అయితే కొంతమంది వచ్చి రిక్వెస్ట్ చేశారు, సార్ మేము కొంత బ్యాంకులను కట్టుకోగలం, మాకు ఒక బెడ్రూమ్ పెద్దదుండే కట్టన్నారు. కొందరు వచ్చి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టండి సార్, మీరు ఇచ్చే సబ్సిడీ కాకుండా మిగతాది మేము కట్టుకుంటాం అన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం 1.5 లాక్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం 1.5 లాక్ ఇస్తూ ప్రతి హౌస్ కి 90,000 మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇచ్చింది. అంటే 3,90,000 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇచ్చేటట్టుగా ఆ రోజు డిసైడ్ చేశాం. 3,90,000 అందులో 1,90,000 కేంద్ర ప్రభుత్వం, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దానిపైన ఎంత పడితే అంత వాళ్ళు కట్టుకునే విధంగా యాక్చువల్ గా నిర్ణయించాం. ఆ రోజు ప్రకారం అయితే 300 చదరపు అడుగుల వాళ్ళకి 2,65,000 బ్యాంకులను ఇప్పించేటట్టుగా, 365 వాళ్ళకి 3,15,000, 430 చదరపు అడుగుల వాళ్ళకి 3,65,000 ఇప్పిస్తే నిదానంగా కట్టుకునేటట్టుగా చేశాం. కానీ గత ప్రభుత్వం వచ్చి ఈ మొత్తాన్ని గందరగోళం చేసింది. గందరగోళం చేసేసి ఉన్న అంటే ఏదైతే టెండర్లు పిలిచామో 4,54,000 అందులో 2,61,000 నుంచి మిగతా క్యాన్సిల్ చేశారు. 2,61,640 ఇళ్లు మాత్రమే ఉంచారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం గానీ అప్పుడు కంటిన్యూ అయ్యి ఉంటే ఆ 7 లక్షల ఇళ్ళు అయిపోయింది. మా ప్లాన్ 7 లక్షల ఇళ్లని 38,000 కోట్ల 265,000తో చేయాలనుకుంటే 38,000 కోట్లు సుమారుగా చేయాలని ప్లాన్ చేస్తే వాళ్ళు అవన్నీ కట్ చేసేసి 7 లక్షల ఇళ్లని కేవలం 2,61,000 తీసుకొచ్చారు. కానీ ఆ 2,61,000 ఇళ్లన్నా పూర్తి చేశారంటే కూడా చేయలే. ఆ 2,61,000లో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు 77,000 ఆల్మోస్ట్ పూర్తి చేసాం మేమే. ఆ 2,61,000లో 2014-19లో మేమే పూర్తి చేసాం. 50 నుంచి 75% దాకా 64,000 ఇళ్ళు అయినాయి, మేమే పూర్తి చేసినాం. 25% నుంచి 50% దాకా 49,000 ఇళ్ళు అయినాయి. 25% బిలో 1,22,000. కానీ వాటిలన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయలే. అవి కూడా చేయకుండా అలాగే వదిలేశారు. ఈ రోజు ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలంటే టోటల్ గా 7,500 కోట్లు కావాల్సి వస్తుంది. ఈ 2,61,000 పూర్తి చేయాలంటే 7,517 కోట్లు అయితే ఈ 2,61,000 హౌసెస్ కంప్లీట్ అవుతాయి. మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవల కారణంగానే దేశ ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉందని, ఆయన వేసిన దీర్ఘకాల ప్రణాళిక కారణంగా దేశం నేడు అభివృద్ధి పదంలో పయనిస్తోందని నాయకులు అన్నారు. రాజమండ్రి ఆంధ్రకేసరి యువజన సమితితో పివి నరసింహారావుకు ఎనలేని అనుబంధం ఉందని సమితి పూర్వ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు అన్నారు. మాజీ ప్రధాని పివి 20వ వర్ధంతి సందర్భంగా పివి నరసింహారావు పార్కులో ఆయన విగ్రహానికి సమితి సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. సమితి పూర్వాధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రౌతు మాట్లాడుతూ
పివి నరసింహారావు ఆంధ్రకేసరి యువజన సమితి జీవితకాల సభ్యుడన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహానుభావుడని కొనియాడారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు ఘన నివాళులర్పించారు. సమితి పూర్వ అధ్యక్షులు పెదరెడ్ల శ్రీనివాస్, దేశిరెడ్డి బలరామనాయుడు, సభ్యులు గుడిపూడి సునీల్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఆయన చెయ్యని పదవులు ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు ఆయన. ఇవాళ మనం చూస్తున్నాం, ఒక ఇల్లు బాగుండాలన్నా, కుటుంబం బాగుండాలన్నా, ఎవరు బాగుండాలన్నా ఆర్థికంగా ఎవరైతే దాన్ని చక్కదిద్దుకుంటారో వాళ్ళు బాగుంటారు. అలాంటిది ఇవాళ యావత్ దేశాన్ని ఆర్థికంగా చక్కదిద్దినటువంటి మహానుభావుడు మరి పివి నరసింహారావు గారు. నాకైతే నా పూర్వజన్మ సుకృతం ఏంటో నాకు లభించిన దాంట్లో ఈ పదవులు శాస్త్రం కాదు, మనం చేసిన పనులే శాస్త్రంగా ఉంటాయి. ఇవాళ ఇక్కడ నలుగురు మిత్రులతో నుంచి మాట్లాడగలుగుతున్నాం అంటే ఆ టైంలో పివి నరసింహారావు గారు కాలం చేశారనగానే ఆ మహానుభావుడు యొక్క స్మృతిని శాశ్వతంగా రాబోయే తరాలకి ఇక్కడ ఉండాలని చెప్పి అమ్మటే తక్షణమే పివి నరసింహారావు గారు విగ్రహం నెలకొల్పడం, ఆ విగ్రహాన్ని మరి సాక్షాత్తు మన కళ్ళ ముందు ఉన్నట్టే ఉంటాడు ఆయన. ఆయన హైట్ కానీ అన్ని కూడాను ఆయన. అలాగే ఆయన పేరున ఒక మంచి పార్కును కూడా ఆనాటి గవర్నర్ సుశీల్ కుమార్ సిండే గారి చేత తీసుకొచ్చి ఓపెన్ చేసినటువంటి అదృష్టం కూడా కలిగింది. ఇంకా మహానుభావుడు గురించి చెప్పాలంటే దేశంలో ఆయన వాళ్ళ ఇందిరాగాంధీ గారు సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉంది. ఇవాళ అనుకోని పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ బాంబు దాడిలో ఎల్టీటీ వారి యొక్క బాంబు దాడిలో మరణిస్తే ఇంకా ఆయన నా జీవితానికి విశ్రాంతి అనుకున్న సమయంలో మరలా పెను భారం వచ్చి మీద పడితే దాన్ని భుజాన్ని వేసుకొని ఈ దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిగి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా ఇవాళ దూసుకుపోతుందనంటే దానికి మరి ఇవాళ గాడిలో పెట్టినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు జీవితకాల సభ్యుడు. ఆయన డబ్బులు ఇచ్చి మరీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి. మరో విషయం ఏంటంటే ఇక్కడ డిగ్రీ జూనియర్ కాలేజీ సీట్లు లేకపోతే సీట్లు పెంచమని ఆ రోజుని మా నరసింహారావు గారు అక్కడికి వెళ్ళి వారిని వేడుకోవడం జరిగితే ఆయన అన్నాడు, సీట్లు పెంచడం ఏంటి, నువ్వే కాలేజీ పెట్టని చెప్పి మన ఆయన రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనకి కాలేజీ శాంక్షన్ చేసిన వ్యక్తి. సో ఈ విధంగా సమితికి పివి నరసింహారావు గారికి విడదీయరాని అనుబంధం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్కెట్ చట్టం ముసాయిదాను తక్షణం రద్దు చేయాలని, రైతు ఉద్యమంపై నిర్బంధ చర్యలు ఆపాలని, రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని, రైతు నాయకుడు జగదీష్ సింగ్ దల్లేవాల్ ప్రాణాలు కాపాడాలని సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు స్థానిక శ్యామలా సెంటర్ బాలాజీదాస్ విగ్రహం వద్ద రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర నూతన వ్యవసాయ మార్కెట్ చట్టం ముసాయిదా కాపీలను దహనం చేసి కేంద్ర ప్రభుత్వ నిర్బంధ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర గ్యారంటీ చట్టం, రైతు రుణమాఫీ చట్టం తీసుకురావాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కన్వీనర్ గారపాటి వెంకట సుబ్బారావు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కె జోజీ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందర్ బాబు మాట్లాడారు. నూతన జాతీయ మార్కెట్ విధానం పేరుతో ఢిల్లీ రైతు ఉద్యమం ఫలితంగా రద్దు చేసిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను దొడ్డిదారిన అమలు చేసేందుకు కేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ మార్కెట్ వ్యవస్థను కార్పొరేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం దుర్మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు బుద్ధుడు, పడాల రామకృష్ణ, సిఐటియు నాయకులు ఎస్ఎస్ మూర్తి, బి పవన్, పూర్ణిమారాజు, ప్యారీ లింగం, నాయకులు అప్పారావు, రామారావు, సుబ్రహ్మణ్యం, రాజేష్, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. రైతులందరినీ విడుదల చేయాలి. జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం ఉపసంహరించుకుని తక్షణ రైతు సంఘాలతో పోరాటం జరిపి ఆల్ ఇండియా రైతు సంఘాలతోటి చర్చ జరిపి ఆ చర్చను అమలు చేయాలి. రైతుల యొక్క సమస్యలు ఎమ్మటనే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. గతంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు వెనక్కి తొక్కి దాన్ని పేరు మార్చి కొత్తగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానం రైతులకి ఏ రకంగా ఉపయోగపడే కావు. కాబట్టి ఈ రైతుల యొక్క సమస్యలు పరిశీలించడానికి ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న రైతులు పోరాటం చేస్తుంటే బాష్పవాయువు ప్రయోగాలు చేసి రైతులని చాలా ఇబ్బంది పెట్టారు. 112 మంది అపస్య పాలయ్యి ఆసుపత్రి పాలయ్యారు. వాళ్ళు ఎమ్మటనే చికిత్స చేసి ప్రాణాలు కాపాడాలని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ
చేసినటువంటి విధానాల ఫలితంగా దాపరించింది. రైతాంగం పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వాలని చెప్పి గత 3 ఏళ్లుగా రైతాంగం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు. ఆ రోజు రైతు పోరాటానికి తలొగ్గి రైతాంగ వ్యతిరేక చట్టాలని పార్లమెంట్లో వెనక్కి తీసుకున్నా ఉన్నారు. అప్పుడు 2021 డిసెంబర్ 9న రైతు సంఘాలతో చర్చలు జరిపి ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు 4 సంవత్సరాలు పూర్తవుతా ఉన్న ఆనాడు చేసుకున్న ఒప్పందాన్ని ఈనాటికి అమలు చేసిన పరిస్థితి లేదు. ఎక్కడ రైతాంగ విధానాన్ని పరిష్కరించలేదు. మరి ఈరోజు కొత్తగా వ్యవసాయ మార్కెట్ విధానాన్ని నూతన చట్టం పేరుతో తెచ్చి మొత్తం మార్కెట్ని ప్రైవేట్ కార్పొరేట్లకి కట్టబెట్టేటువంటి నూతన చట్టాన్ని మరోసారి రైతాంగానికి నష్టం కలిగించే విధానం తీసుకొస్తా ఉన్నారు. దీన్ని జాతీయ స్థాయిలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని రైతు వ్యవసాయ కౌలు రైతు సంఘాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. రాజమహేంద్రవరంలో లండన్ వీధులు భవంతుల సెట్టింగ్స్తో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన రాయల్ ఎగ్జిబిషన్ని అందరూ సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు సూచించారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లోని గెయిల్ ఆఫీస్ పక్కన విశాలమైన ప్రాంగణంలో రాయల్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. నిర్వాహకులు వెంకటేశ్వర్ రెడ్డి, దుర్గాప్రసాద్ ఏర్పాటు చేసిన రాయల్ ఎగ్జిబిషన్ని ఎమ్మెల్యే వాసు సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన అభినందిస్తూ లండన్ వీధులు ఎలా ఉంటాయో ఇక్కడ తీర్చిదిద్దటము, లండన్ సిటీని తలపించేలా మంచి మంచి సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేయడం బాగుందని ప్రశంసించారు. గతంలో ఎగ్జిబిషన్ నిర్వహించాలంటే షరతులు ఉండేవని, వాళ్లకు సంబంధించి పాటలు మాత్రమే వేయాలన్న నిబంధనలు ఉండేవని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొంటూ, అయితే ఇప్పుడు ఎలాంటి షరతులు ఉండవని స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చని భరోసా ఇచ్చారు. ఎవరైనా వచ్చి వ్యాపారాలు చేసుకుని వెళ్లవచ్చన్నారు. నిబంధనల వంటివి అధికారులే చూసుకుంటారని, తమ జోక్యం ఏమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట డాక్టర్ యాళ్ల ప్రదీప్ తదితరులున్నారు. రాజమహేంద్రవరంలో అతి పెద్ద భారీ సెట్టింగ్తో రాయల్ ట్రేడ్ ఫేర్ లండన్ సిటీ ఎగ్జిబిషన్ సోదరులు సత్యబాబు గారు, దుర్గాప్రసాద్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఇరువురు కలిపి చాలా భారీ స్థాయి సెటప్ తోటి ఎగ్జిబిషన్ ఈరోజు ప్రారంభించుకోవడానికి ముహూర్తం పెట్టుకోవడం, దాన్ని నగర శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షులుగా ప్రదీప్ గారు, అలాగే దుర్గాప్రసాద్ గారి యొక్క కుటుంబ సభ్యులు, స్నేహితులు, రెడ్డి గారి యొక్క శ్రేయభిలాషులు అందరూ కూడా రావడం జరిగింది. నేను ఎన్నో ఎగ్జిబిషన్లు చూశాను, కానీ ఇంత పెద్ద భారీ సెటప్ అయితే నేను ఎప్పుడు చూడలే. తప్పకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా దీనికి రండి, ఎగ్జిబిషన్కి రండి, సందర్శించండి. విదేశాల్లో ఎలాగైతే రోడ్లు ఇవన్నీ ఉంటాయో దాన్ని తలపించే విధంగా ఇక్కడ సెటప్ వేయడం, అలాగే లండన్ బ్రిడ్జ్ని కూడా తలపించే విధంగా చాలా భారీ సెటప్ వేయడం కూడా జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో అడ్డగోలుగా రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దున్నా సుమన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ పల్లి ధర్మేష్ ప్రసాద్ కుమార్, సీనియర్ నాయకులు మద్దాల కొండలరావు, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మల్లిపూడి రవికుమార్, రంగంపేట ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బచ్చల విజయ్ కుమార్, రూరల్ మండల అధ్యక్షులు కందెల్లి రామారావు, జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు వెన్నబట్టుల అశోక్ కుమార్, ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమన్ బాబు మాట్లాడుతూ, అంబేద్కర్ని 2 సార్లు ఓడించిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని రాహుల్ గాంధీ గుర్తించాలన్నారు. అంబేద్కర్కి భారతరత్న విషయంలో కూడా కాంగ్రెస్ పాలకులు జాప్యం చేసినందుకు సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి గౌరవం ఇచ్చిన ఘనత బీజేపీకే సాధ్యమైందన్నారు.
జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల 100% ఉత్తీర్ణత సాధించే లక్ష్య సాధన దిశగా ఇప్పటి నుంచే కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. విద్యా అనుబంధ శాఖలు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతోటి విద్యాశాఖ ప్రగతి లక్ష్యాలపై సమీక్షించారు. కలెక్టర్ ప్రశాంతి సమీక్షిస్తూ జిల్లాలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరచడం, 100% ఉత్తీర్ణత లక్ష్యాలను సాధించడంపై చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులకి బోధన విషయంలో నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులు, అధికారులపై చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఆయా మండలము విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పర్యవేక్షణ హాజరు పక్కాగా నిర్వహించాలన్నారు. ప్రతిరోజు ఉపాధ్యాయులు సమయానికి 5 నిమిషాల ముందుగానే ఉండాలన్నారు. స్టూడెంట్స్ ఆధార్ అప్డేషన్, పాఠశాలల పర్యవేక్షణ, టీచర్స్, స్టూడెంట్స్ హాజరు, F1, F2 మార్కు అప్డేషన్, మధ్యాహ్న భోజన పథకం వంటి అంశాలపై సమీక్షించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి విద్యా ప్రగతిపై సమీక్షను నిర్వహించడం జరుగుతుందని, లక్ష్య సాధనలో వెనుకబడిన వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీఈఓ కె వాసుదేవరావు, డిఎల్టీఓ పి వీణాదేవి, సమగ్ర శిక్ష ఎస్ సుభాషిణి, ఇంటర్మీడియట్ కళాశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం, ఆర్ఐఓ ఎన్ఎస్విఎల్ నరసింహారావు, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. త్వరలోనే జమిలి ఎన్నికలపై విధి విధానాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. 25 నుంచి క్రూసిబుల్ అసోసియేషన్ శత జయంతి వేడుకలు. పరిశ్రమను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. నువ్వో నేనో తేల్చుకోవటానికి సిద్ధమా? భరత్రామ్కు ఇన్నమూరి దీపు సవాల్. అమరావతి భారం ప్రజలపై ఉండదు. రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.